వేడుకుంటూ ఉన్నాను. ఆ తండ్రి వాక్యం చెప్పనైనా మీ దాచుల ద్వారా దివ్యమైన వాక్కును మాకు దయచేయండి. దాని ద్వారా మేము ఒక పరమసత్యమును గ్రహించేవారిగా అది మా హృదయంలో లోతుగా నాటబడేటట్లుగా చేయమని క్రీస్తు యేసు పుణ్యనామమున అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన జాన్ వెస్లీ గారికి, సంఘానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్యంలోనికి వెళ్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 40వ వచనం ఒకసారి గమనిద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 40వ వచనంలో ఒకసారి చదువుదాము. అయితే నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవా, నీ వందనాలు. ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు శక్తి చాలు ప్రభా. మీ సహాయం కొరకు నేను ఎదురు చూస్తా ఉన్నాను ప్రభా. ఈ ప్రజలు మనుషుల స్వరం వినటానికి రాలేదు ప్రభా, మీ స్వరం వినటానికి వచ్చారు. మీ స్వరంలో ఎండిన ఎముకలు మహాసైన్యంగా మార్చగలవు ప్రభా. అలనాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను శబ్దమై ఎలాగ వాడుకున్నారో మరొకసారి నన్ను కూడా మీ శిలువ చాటును మరుగుపరిచి ప్రతి గలిబిలు దూరపరిచి ప్రశాంతమైన వాతావరణం దయచేసి వాక్యపు వెలుగులోనికి నన్ను నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే మిస్టర్ అన్న స్టీఫెన్ అన్న కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చదువుకున్నటువంటి వాక్యంలో నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవు. యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు అటు ఇటు ఇద్దరు దొంగల మధ్యలో వేలాడుతున్నాడని మనం చాలాసార్లు చదువుకు మనందరూ తెలుసు. అయితే ఆ ఇద్దరు కూడా మొట్టమొదటిసారి యేసు ప్రభుని పరిహాసం చేస్తారు. ఏమైనా నువ్వు దేవుడు అయితే నువ్వు విడిపించబడి మమ్మల్ని కూడా విడిపించరాదని. యేసు ప్రభు వారు సెలవులో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఆ మాట ఒక వ్యక్తిలో పనిచేయడం ప్రారంభించింది. ఏంటి, ఇంత తన్నులు తిన్న తర్వాత, ఇంత హింస పొందిన తర్వాత ఎలా క్షమించమంటున్నాడు? ఈయన సాధారణమైన వ్యక్తి కాదు, ఈయన ఆశ్చర్యకరుడు, లేకపోతే ఈయన ఒక అందరిలాంటి మనిషి కాదు, ఈయన ఒక దేవుడు అనే విషయాన్ని గ్రహించాడు. మరలా రెండో వాడు అలాగే హేళనగా మాట్లాడుతూ అవమానంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అంటే ఈయన దేవుడు అనే విషయాన్ని ఆ మొదటివాడు గమనించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చాలా దినాలు చర్చికి వస్తారు, మందిరానికి వస్తుంటారు, వాక్యం అంటుంటారు. యేసు ఎవరో అని అడిగితే ఏమో అంటుంటారు. చాలా ఒకసారి ఒక సర్వే వాళ్ళు ఏమని చెప్పారంటే, చాలా కాలం మందిరానికి వస్తారంట, యేసు ఎవరు అని అడిగితే వాళ్ళకి తెలియకుండా చనిపోతుంటారు. కాబట్టి ఈ దొంగ కొద్ది నిమిషాల్లోనే, ఒక అరగంట అయిందో గంట అయిందో నాకు తెలియదు కానీ, ఒక పూటలో ఈయన దేవుడు అనే విషయాన్ని గ్రహించి నువ్వు దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. మనం కూడా ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు నిజంగా మనం దేవునికి భయపడుతున్నామా? లోకంలో చాలా భయాలు ఉన్నాయి. చూడండి, ఒక పని మీద బయలుదేరుతారు, పిల్లి ఎదురొచ్చింది, వెళ్తావా అని అయిపోతావా? అయిపోతాం, భయపడుతున్నాం. అలాగే ఏదైనా ఒక శుభకార్యానికి వెళ్ళాలనుకుంటున్నారు, లేదా ఒక పని మీద వెళ్తున్నారు, ఎవరో తుమ్మారు, వెంటనే ఏం చేస్తాం? అయిపోతాం. తుమ్ముకి భయపడతాం, దగ్గుకి భయపడతాం. ప్రతిదానికి మనిషి భయము అనే గుప్పెట్లో బ్రతికిపోతూ ఉన్నాడు. షుగర్కి భయపడి పంచదార తినటం మానేస్తాం, బీపీకి భయపడి ఉప్పు కారాలు తినటం మానేస్తాం. మనిషి భయపడుతూ ఉన్నాడు.
ఇన్ని భయాల మధ్యలో నిజంగా నీకు దేవుని భయం ఉందా? దేవుడు అంటే అసలు భయపడుతున్నావా? దేవుని మందిరం అంటే భయపడుతున్నావా? చూడండి, దేవుని మందిరంలో ఎలా ఉండాలో కీర్తనలు 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అద్భుతంగా ఉంటుంది. కీర్తనలు 2వ అధ్యాయము 11లో, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించండి. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తా ఉంటుంది. అసలు ఈ దినాల్లో చర్చికి వచ్చి వణికేది ఎవరు? అంత భయం ఉందా మందిరం అంటే? సేవకుడిని భయపడుతున్నారా? విశ్వాసులు లేకపోతే విశ్వాసులు భయం కలిగి ఉంటున్నారా? నాకు అనిపిస్తుంది చాలాసార్లు విశ్వాసులు ఏం పాస్టర్ ఇంకా టైంకి రాలేదేంటి అని బెదిరించే వాళ్ళు ఉంటారు, రకరకాల టార్చర్ చేస్తారు. సేవకుడు వణికిపోతున్నాడు కానీ విశ్వాసులు ఎవరు వణకటంలా. దేవుని వాక్యం చెప్తా ఉంది, గడగడ వణుకుచు దేవుని మందిరం, ఇది యేసయ్య సన్నిధి, నేను ఇక్కడ దేవుని భయం కలిగి ఉండాలి. చాలా చోట్ల చూస్తుంటాం, వాక్యం నడుస్తానే ఉంటుంది, కొంతమంది ఫేస్బుక్ చూస్తానే ఉంటారు. అంటే నేను వాళ్ళే విమర్శించడం లేదు, కానీ దేవుని భయం లేదు, గడగడ వణకటం లేదు. ఎప్పుడు అడుగుతాం గడగడ? ఏదైనా పొరపాటును కొట్టుకొని ఎస్ఐ గారు రమ్మన్నారు రేపు నేను 10 అంటే అప్పుడు అడుగొచ్చింది. లేదా స్టేషన్కి వెళ్ళి కూర్చున్నప్పుడు భయం వేస్తుంటుంది, అమ్మో ఎక్కడ కొడతారేమో. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీకేదో పెద్ద జబ్బు ఉందని అని డాక్టర్ గారు చెప్తే అప్పుడు భయం వేస్తుంది, అప్పుడు గడగడ వణుకుతాం, అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వణుకుతాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మనం అంటే దేవుని మందిరంలో గడగడ వణుకుచు సంతోషించండి, దేవుని భయము కలిగి జీవించాలి. దేవదూతలు 6 రెక్కలు కలిగి ఉండి 2 రెక్కలతో తమ దేహాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని రాత్రి పగళ్ళు మానక దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి, భయపడుతున్నాయి. దేవుణ్ణి మేము చూడలేము కాబట్టి తమ 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో తమ దేహాన్ని కప్పుకుంటూ దేవుని ఎదుట గడగడ వణుకుతున్నాయి. కానీ మానవుడు మాత్రం దేవుని చూసి భయపడతాడు, మందిరం చూసి భయపడతాడు. కాబట్టి ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్కొక్కసారి కొంతమంది బాగా పాటలు పాడతారు, కొంతమంది వాక్యాలు చాలా చక్కగా వివరిస్తారు. 2 గంటలైనా కానీ ఇంకా అప్పుడు అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది, అంత బాగా వివరిస్తారు. కొంతమంది చెప్తే అర్థం కాదు, కొంతమంది పాడితే అర్థం కాదు. అయితే మనం చక్కగా పాడినా మనకు దేవుని భయం లేకపోతే దేవుడు ఆ పాటను అంగీకరించడు, ఆ ప్రసంగాన్ని అంగీకరించడు కదా. బాలసుబ్రహ్మణ్యం చక్కగా పాడతాడు, ప్రభు పెట్టాడా అంటే నాకు డౌటే. ఎందుకంటే వాళ్ళు ఎన్నో చెడ్డ అలవాట్లు, మంచిగా పాడతారు కానీ ఆయన దేవుడు అంగీకరిస్తాడా? దేవుని భయం ఉందా వాళ్ళకి? చూడ, మనకి పాట పాడటం రాకపోవచ్చు, మన ఇంట్లో మన పిల్లలు స్పష్టంగా మాట్లాడకపోయినా ముద్దుగా మాట్లాడుతున్న ఎలా వినాలనిపిస్తుందో దేవుడు కూడా మన మాటలు అలాగే ఆయన వింటాడు. ఎప్పుడైతే దేవుని భయం కలిగి మనం జీవించాలి. చాలా మంది మందిరంలో ఆ పాటలు పాడటం కానీ, ఆ వాక్యం చెప్పటం కానీ, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాల్లో వాళ్ళ టాలెంట్ను చూపించాలని ఇష్టపడతారే కానీ దేవుని భయము కలిగి బోధించడానికి, దేవుని భయము కలిగి పాడటానికి ఇష్టపడతారు. గడిచిన కొంతకాలంలో పాటలు అందరూ పాడేవాడు. ఇప్పుడు ఈ సౌండ్ సిస్టాలు వచ్చి మ్యూజిక్స్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి పాడుతుంటే అందరూ చూస్తున్నారు, అందరూ ఏం చేస్తున్నారు చూస్తున్నారు. గడిచిన ఈ మైకులు రాని అంటే అంతగా అభివృద్ధి చెందినప్పుడు సమాజం అంతా కూడా పాట పాడుతూ ఉంటే భలే కమ్మగా ఉండేది వినటానికి, అందరూ పాడేవాడు, చప్పట్లు కొడుతూ ఉండేవాడు. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళిద్దరు పాడుకుంటున్నారు, ఇంకా మనకెందుకులే అని వాళ్ళు ఎవరు పని వీళ్ళు కూడా
దేవుని భయం కాకుండా మా టాలెంట్ను చూపించాలి అనే విషయంలో వాళ్ళు ముందుకి వెళ్తూ ఉన్నారు. ఇది టాలెంట్ చూపించే స్థలం కాదు, ఇది దేవుని భయముతో ఉండే స్థలము. చూడండి, దేవుని భయం మనకుంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బాగా విస్తరించిపోతా ఉన్నారు. ఆ రాజుకు భయం వేసింది, వీళ్ళందరూ రేపొద్దున ఎలక్షన్ వస్తే ఎట్టేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ మనకి, వీళ్ళని ఎలాగైనా తగ్గించేద్దాం అని అనుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ మంత్రసాలను పిలిచాడు, షిప్రా పూయ. అమ్మా, మీరేం చేస్తారంటే ఒకవేళ మగ పిల్లలు పుడితే ఇశ్రాయేలుకి పీటల మీద చంపేయండి, ఆడపిల్లలు పుడితే బతకనివ్వండి అని చెప్పారు. రాజుగారి ఆజ్ఞ పాటించినప్పుడు గిఫ్ట్లు రావచ్చు, జీతం పెరగచ్చు, ప్రమోషన్ రావచ్చు. ఒకవేళ వినకపోతే మరణమే రావచ్చు. అయితే ఆ మంత్రసాలంట దేవుని వాక్యంలో చాలా క్లియర్గా రాయబడింది, వారు దేవునికి భయపడినందున. ఎవరికి భయపడ్డారయ్యా వాళ్ళు అంటే దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు వారి వంశాలను ఆశీర్వదించాడని రాయబడి. చూడండి ఒకసారి నిర్గమాకాండం 1వ అధ్యాయం 20-21 వచనాలు ఒకసారి చదువుదాం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసింది. చూడండి ఎంత చక్కగా. ఒక పక్కన రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఒక పక్కన రాజు గారు చెప్పిన మాట వింటే ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు, ఒకవేళ ఇంకా ఏమైనా బహుమానాలు రావచ్చు. కానీ వారు రాజు ఆజ్ఞకు భయపడక వాళ్ళు ఎవరికి భయపడ్డారంటే దేవునికి భయపడ్డారు. దేవుడు అంటే వాళ్ళకి వంశాభివృద్ధి కలగజేశాడు. చూడండి, ఐగుప్తులో వడగండ్లు వానపడ్డాయి, అగ్ని కురిసింది, పేలు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, ఇంకా సంహారపు దోత వచ్చింది. ఒక పక్కన ప్రజలందరూ నశించిపోతూ ఉంటే ఈ షిప్రా పూయ అనేటటువంటి వాళ్ళ వంశం మాత్రం దినదినము అభివృద్ధి చెందుతుంది. దేవుడే ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో మన కుటుంబాల్లో దేవుడు అభివృద్ధి చేస్తాడు, మన ఉద్యోగంలో దేవుడు అభివృద్ధిని చూపిస్తాడు, మన వ్యాపారంలో దేవుడు మనకి అభివృద్ధిని ఇస్తాడు. మన అభివృద్ధి చెందడానికి మనుషులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇది మంచి రోజా కాదా, ఈరోజు ప్రారంభిద్దాం వద్దా, లేకపోతే ఫలానా ఎదురొస్తే మాకు బాగుంటుంది, లేకపోతే ఇంటికి ఏదైనా ఏదో కడతారు, దాని పేరెంట్ నాకు తెలియదు, కానీ ఇవి కట్టుకుంటే మనకి కలిసి వస్తాయా లేకపోతే లాభాలు వస్తాయా అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవునికి భయపడితే దేవుడే మన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు, దేవుడే మన ఉద్యోగంలో క్షేమాన్ని ఇస్తాడు, దేవుడే మన పిల్లలకి మంచి చదువుని, ఉన్నతమైనటువంటి సీట్లు అవన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. ఇవన్నిటికీ కారణం ఏమిటంటే మనము దేవునికి భయపడ. ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడ్డారు కాబట్టి. చూడండి, రాజుగారు ఏం చేస్తాడు, ఏంటమ్మా పిలిచారు చేయలేదంటే వాళ్ళు కనుక సమాధానం రాంగ్గా చెప్పుంటే వాళ్ళ మెడల మీద తలకాయలు ఉండేవి కాదు. కానీ ఆ కఠినమైన సమయంలో దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. పిలిచాడు రాజు, ఏంటి మీరు నేను చెప్పే పని చేయలేదు, వాళ్ళు ఎందుకు పిల్లలు బ్రతకనిస్తున్నాం అంటే వాళ్ళు అన్నారు, రాజా మేము వెళ్తున్నాం వాస్తవమే, అయితే హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, మేము వెళ్ళేసరికి పిల్లలకు అంటున్నారు, కాబట్టి మేమేం చేయలేకపోతున్నామని వారు చెప్పి తప్పించుకుని దేవుడు వారు తప్పించినట్టుగా వారి ఆ క్షణంలో ఎలా మాట్లాడాలో దేవుడే మనకి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతాం కదా. యాకోబు పత్రికలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, ధారాళంగా నేను నీకు దయచేస్తాను. మొన్న ఒక ఇంట్లోకి వెళ్ళాం కౌన్సిలింగ్ ఇద్దాం, వెళ్ళిన తర్వాత మా చర్చకి వచ్చే పిల్లలే, నేను ఇరుక్కున్నాను దాంట్లో, వాళ్ళు నన్ను బలవంతంగా ఇరికించేశారు. నేను మాట్లాడుతూనే ఉన్నాను కానీ ప్రార్థన చేసుకుంటున్నాను లోపల, ప్రభా నేను ఎలాగైనా దీనిలోంచి బయటపడాలి, ఏం మాట్లాడాలో నాకు జ్ఞానం చేయి ప్రభా, నాకు అసలే జ్ఞానం లేనివాడిని అని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఏదో టక్కన 2 ఆలోచనలు ఇచ్చాడు, అవి చెప్పి ఆ ఇంట్లోంచి బయటపడిపోయాడు. అంటే ఆ
కష్ట సమయంలో దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. నన్ను అడగండి నేను ఇస్తాను, జ్ఞానాధారం నేనే, ఎవరికైనా జ్ఞానం కొదువు ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో ఆ రాజు ఎదుటి నుంచి వాళ్ళు తప్పించుకుంటమే కాదు, వారికి దేవుడు వంశాభివృద్ధి కలగజేశాడు. ఈరోజు మన నిజంగా మనం దేవునికి భయపడుతున్నాం. ఒక్కొక్కసారి చూడండి, మన బంధువుల్లోనే ఏదో ఫంక్షన్ వచ్చింది, వాళ్ళు ఏదో ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయి మనం అలాగా మనుషులకి భయపడుతున్నామా, దేవునికి భయపడుతున్నామా? మనం మనుషులకి భయపడి వారి ఆచారాల్లో సాంప్రదాయాల్లో కలిసిపోయి మళ్ళా తర్వాత వస్తే అది వేషధారణ భక్తి అవుతుంది. అప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొని వెళ్ళలేడు. మనం ఎప్పుడైతే ఆ ప్రజలు ఎదుట ఒక సాక్షిగా దేవుని పట్ల మనం భయం కలిగి జీవిస్తామో వాళ్ళ ముందే మన తలనెత్తుతాడు. ఉంది కదా కీర్తనలో, నీ శత్రువుల ఎదుట నా తలను, ఆ శత్రువుల ఎదుట మన తలనెత్తుతాడు, మన గిన్నె నిండి పొర్లేటట్లుగా చేస్తాడు దేవుడు. మనకి దేవుని భయం ఉన్నప్పుడు. ఒకవేళ మనం దేవుని భయపడలేదనుకోండి, మనుషులకు భయపడ్డాం అనుకోండి, మనం అంతకంతకు కృషించిపోయే ప్రమాదం కూడా ఉంది. చూస్తాం కదా దేవుని వాక్యంలో, ఎప్పుడైతే మనము దేవునికి భయపడతామో దేవుడు క్రమంగా మనల్ని ఏం చేస్తా అంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు. దావీదు చెప్తాడు ఒకసారి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారపు లోయ అనే మాటకి అర్థం ఏంటంటే అక్కడ నరబలిస్తూ ఉంటారు. కటిక చీకటి కలిగినటువంటి స్థలం, ఎవరు అటు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. మా చర్చి దగ్గర 3 సమాధులు అక్కడే ఉంటాయి, హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు, ముగ్గురి ఎదురెదురు వరుసగా ఉంటాయి. అన్నోళ్ళకి కూడా తెలుసు. కొత్త వాళ్ళు అటు రావడానికి చాలా భయపడతారు. ఇక రాత్రిపూట అయితే ఆ పెరుగు చెట్టు ఉంటుంది, అక్కడే తచ్చిట్లు ఆడుతూ ఉంటారు. ఎవరైనా మొహపరిచయం ఉంటారు కదా, ఏం బ్రదర్ ఎక్కడే ఉన్నాం అంటే ఎట్ట దాటి వెళ్ళాలి, భయం వేస్తుంది భాష గారు. మేము కొత్తలో వెళ్ళినప్పుడు భయపడ్డాం, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. కొంతమంది చనిపోయినప్పుడు ప్రాధాన్యంగా వెళ్తుంటాం కదా, బరిల కార్యక్రమం అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు మేము ఎప్పుడైనా మీటింగ్స్ నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ మా తాతయ్య సమాధి ఉన్నారే, ఎలా అవుతుంది అంటే ఓ తగ్గి చూస్తూ ఉంటాం, ఏ భయం ఏమీ అనిపించదు. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో బయట ఏ సందర్భంలో భయపడకుండా, గాఢాంధకారపు లోయలో, ఆ దినాల్లో ఆ లోయలో నరబలి ఇచ్చేవాళ్ళు. మన ఇశ్రాయేలు ప్రజల రాజులు కూడా రాత్రిపూట తీసుకెళ్ళి ఆ లోయలు. కాబట్టి ఎవరు ఆ గాఢాంధకారపు లోయ వైపు సంచరించరు. కానీ దావీదు అంటున్నాడు, నేను భయపడను. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను దేవునికి భయపడితే ఏ భయము మనల్ని ఏలనీయకుండా ప్రభు సహాయం చేస్తాడు. మనం మనుషులకి భయపడితే ఆయన అంటున్నాడు, నువ్వు ఎవరికి భయపడాలంటే దేహాన్ని చంపువానికి మాత్రమే భయపడకండి, వాళ్ళు ఏం చేయలేరు, ఒక 5 నిమిషాల్లో మనం బాధపడతాం. దేహమును ఆత్మను చంపువానికి మీరు భయపడండి. కొన్నిసార్లు మనకు అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. ప్రభు వారు చెప్పారు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగేవయా. 2 చేతులు కలిగి నరకంలోకి వెళ్ళే కంటే ఒక చేత్తో ఆయన పరలోకంలో ఉండు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరిగాయి, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే తీసేయి, చాలా కఠినంగా చెప్పాడు. కాబట్టి మనం ప్రజలకు భయపడిపోయి వాళ్ళ సాంప్రదాయాల్లో మనం వెళ్ళిపోతే ఆ షిప్రా పూయ రాజుకు భయపడలేదు, దేవునికి భయపడ్డారు. ఆ చిన్నపిల్లని ఎలా చంపుతాం, ఆ పాపం ఎలా మూట కట్టుకుంటాం? వాళ్ళు అప్పుడే భూమి మీదకి వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని అలాగే చంపేస్తే ఎంత పాపం. కాబట్టి మేము మా ప్రాణం పోయినా పర్వాలేదు, మేము మాత్రం ఆ పని చేయమని వాళ్ళు దేవునికి భయపడ్డారు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తాము. చూడండి, బైబిల్లో మరొక సందర్భంలో అబ్రహాము జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము దేవునితో నడిచాడు, చాలా కాలం అయిపోయింది. 100 ఏళ్ల వయసులో ఇస్సాకు పుట్టాడు. కాస్త పెరిగి పెద్దవాడయ్యి ఒక 15-16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆనందంగా సంతోషంగా ఉంటున్న సమయంలో దేవుడు ఒక మాట చెప్పాడు, అబ్రహాము, నేను ఒక్కగానొక్క కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీదకి రాకూడదు, అక్కడ మీ అబ్బాయిని బలిచ్చాయంటే మరుమాట మాట్లాడకుండా బయలుదేరాడు. మొన్న ఈ మధ్య ఒకరికి క్యాన్సర్ వస్తే ప్రార్థన చేయడానికి వెళ్ళారు, 4-5 సార్లు వెళ్ళారు. వాళ్ళ చర్చికే రారు, ఇంచుమించు వయసు 80-90.
సరే ఆయన కాలాన్ని ముగించేశాడు. తర్వాత ఒకసారి కలిసి ప్రార్థన చేస్తే ఉంటుంది, దేవుడు నాకు అన్యాయం చేశాడు పాస్టర్ గారు అంటే ఆ బాధ పాపం. 90 ఏళ్ల వయసు అంటే మనిషి కన్నా చనిపోవాల్సిందే, వాళ్ళ ముందు ఒకళ్ళు వెనక ఎవరు ఉండవు. మరి అబ్రహాం ఎంత ఫీల్ అవ్వాలి 15 ఏళ్ల కొడుకుని తీసుకెళ్ళి ఇవ్వడానికి? 90 ఏళ్ల ముసలోళ్ళు చనిపోతేనే వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు, దేవుడు అన్యాయం చేశాడన్నప్పుడు అబ్రహాము మరుమాట మాట్లాడకుండా ఇస్సాకుని తీసుకొని, ఆ పుల్లలు తీసుకొని, కత్తి తీసుకొని, నిప్పు తీసుకొని బయలుదేరి ఆ పర్వతం మీదకి వెళ్ళి రాళ్ళను పేర్చి ఇస్సాకును బంధించి కత్తి పైకెత్తినప్పుడు దేవుడు కలగజేసుకుని అబ్రహాము అని పిలిచి, అది ఆ పిల్లవాడిని ఏం చేయవాకు, ఇదిగో ఆ కొమ్ములు తోలుకొని ఉంది పొట్టేలు, దాన్ని తీసుకొని అతని బదులు ఆ పొట్టేలుని బలియమంటే బలిచ్చిన తర్వాత దేవుడు అక్కడ చక్కటి మాట చెప్పాడు, ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడు అని అర్థం అవుతుంది. అంటే అబ్రహాము దేవునికి భయపడతాడో లేదో, భయపడతాడులే అబ్రహాం ఎందుకు భయపడ్డాడు అనుకోలే. ఒక చిన్న పరీక్ష పెట్టాడు, చిన్నదే కాదు చాలా పెద్దది. ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్ష అయిపోయిన తర్వాత అంటున్నాడు, నిజంగా అబ్రహాం నాకు భయపడేవాడు. మనం ఎలా అనుకుంటాం అంటే కరోనాలో పాస్ అయితే బెస్ట్, ఈ పరీక్ష లేకుండా అనుకో. దేవుడు అలా అనుకోడు, ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతాడు, ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాల్సిందే. చూడండి అబ్రహాం ఎప్పుడు బయలుదేరాడు, ఇంచుమించుగా ఆ హారాన్ని మట్టుకొస్తే 75 ఏళ్ళు ఉంది. ఆ ముందు ఏమైనా ఎంతకాలం అయిందో మనకు తెలీదు. చూడండి అప్పటికే అతనికి ఒక 30-40 ఏళ్ళ దేవునితో సహవాసం ఉంది. కానీ ఎప్పుడైతే ఆ బలి అర్పించిన తర్వాత అంటాడు, ఇందును బట్టి నువ్వు నాకు భయపడేవాడు అని అర్థమవుతుంది కాబట్టి ఇదిగో నేను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తా, ఇదిగో నేను నిశ్చయంగా నీ పిల్లలు తన శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు, ఇదిగో నీకు అడుగు పెట్టడానికి చూడలేదు కదా, ఈ దేశమంతా నీకు ఇస్తాను. ఎన్ని వాగ్దానాలు చేశాడో అంటాడు, ఇదిగో నిన్ను దీవించిన వాడిని నేను దీవిస్తాను అబ్రహాము, నిన్ను శపించిన వాడిని నేను శపిస్తాను అబ్రహాము, ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జనులు నీ మూలంగా ఆశీర్వదించబడతారని దేవుడు అప్పుడు ఆశీర్వాదాల వర్షాన్ని కురిపించాడు. చాలా కాలం భక్తి కాలం జరిగింది, స్నేహితుడే. కానీ ఎప్పుడు ఇచ్చాడంటే నిజంగా ఇతను నాకు భయపడుతున్నాడా లేదా, దేవునికి భయపడుతున్నాడా, చుట్టాలకు భయపడుతున్నాడా, ఆఫీసర్కి భయపడుతున్నాడా, నాకు భయపడుతున్నాడా అని దేవుడు గమనించిన తర్వాత అప్పుడు ఆశీర్వదించాడు. చాలా మంది ఏంటో పాస్టర్ చర్చికి వస్తున్నాం కానీ ఏం కలిసి రావట్లేదు అంటుంటారు. కొంతమంది చర్చికి వస్తున్నాం కానీ ఏం జరగట్లేదు పాస్టర్. ఎందుకు జరగటం లేదంటే నువ్వు దేవునికి భయపడటం లేదు. అబ్రహాము చాలా కాలం వచ్చాడు, దేవుడు ఇగో నువ్వు ఇందుని బట్టి నువ్వు నాకు భయపడ, అప్పుడు దేవుడు ఆశీర్వదించినట్టుగా మన జీవితంలో కూడా దేవుడు ఒకరోజు టెస్ట్ పెడతాడు, ఇతను నాకు భయపడతాడా లేకపోతే ఎవరికి భయపడతాడు. ఒక మాట ఉంది, ఇందాక గడగడ వణుకుచూ ఉన్నాను కదా, ఇంకొక మాటలో ఎవరు నా మాట విని వణుకుచుంటారో అని ఉంటుంది. అది చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 66:2. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనంలో నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. అంటే దృష్టించడం అంటే ఏంటన్నా, చూస్తూ ఉంటామన్నా కాదు, చూస్తూ ఉంటాం కాదు, పట్టించుకోవటం. అన్ని ఆయనే చూసుకుంటాడు. ఒకసారి నేను చూసుకుంటా లేపో అంటారు ఎవరైనా మన పెద్ద ఆఫీసర్ కానీ లేకపోతే ఒక రాజకీయ, అంటే ఏంటి మొత్తం ఎంత ఖర్చు అయినా నేను భరిస్తాలేమయ్యా. చూడండి ఇక్కడ ఎవడు దీనుడే నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వారినే నేను దృష్టించాను. ఈ దినాల్లో వాక్యం విని వణికేది ఎవరు? చర్చికి వచ్చి గడగడ కూర్చునేది ఎవరు? చూడండి మొన్న మధ్య ఎలక్షన్ జరిగినప్పుడు మా చర్చలో చెప్పారు, ఎవరు ఎలక్షన్కి డబ్బులు తీసుకోవద్దు, తీసుకుంటే మీరు నరకానికి వెళ్తారని. చాలా మంది నా మీద సీరియస్ అయ్యారు. సరే ఏదైనా కానీ నేను ఉన్న వాక్యం చెప్పాను. విచిత్రం ఏంటంటే ఒక ఆయనకి మా చర్చిలో పెరాలసిస్ వచ్చాను, నేను ఆయన ఎక్కించుకెళ్ళి వాళ్ళ ఇంటికి పిలుస్తాను, మళ్ళీ తీసుకొస్తాను. ఇంత వాకింగ్ చెప్పిన తర్వాత ఆయన్ని బండి మీదకి ఎక్కిస్తున్నాను. ఇలాగ ఇంకో బ్రదర్ వచ్చి అన్నా రాత్రి డబ్బులు వచ్చినాయా అన్న, ఏంటో నాకు స్లిప్ తీసుకుని డబ్బులు లేదు అన్నా అని అడిగిన. నేను తీసుకొచ్చి ఇస్తాలే బా. అరే ఇంత వాకింగ్ చెప్పాం, నా ముందే వీళ్ళిద్దరు ఎలా డిస్కషన్ చేసుకుంటున్నారు అంటే అప్పుడు అనిపించింది ఈ వాక్యం విని ఎవరు వణకటం లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే
ఎవరైతే ఆ దీనత్వం కలిగి వాక్యం విని వణుకుచుంటారో దేవుడంట వాళ్ళని దృష్టి పెడతాడు. వాక్యం విని ఇటు వదిలేయటం కాదు, దాన్ని మనం హృదయంలో చేర్చుకొని దాని పట్ల మనం అవలంబించినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. చూడండి, సాతాను ఒక వల వేస్తుంది, లేకపోతే జల్లెడులా జల్లించేస్తుంది, అందులో తేలిపోయేది ఎంతమందో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి భయపడతామో దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుని మాట విని గడగడ వణుకుచుంటామో. ఎలా అయిపోయినాయంటే కొన్ని మందిరాలు, ఒక నది పక్కన ఒక ఆయన బట్టలు ఉత్తుకోవడానికి వెళ్తుండే, ఆ బండ కిందకి కొన్ని కప్పలు చేరి ఉంటాయి. ఒకసారి వరద వచ్చి కొత్త కప్ప కూడా వచ్చి చేరింది దాంట్లో. ఆ నీళ్లు పోయిన తర్వాత యథావిధిగా బట్టలు ఉతికి ఆయన వచ్చి ఉతుకుతున్నాడు. ఈ కొత్త కప్పకి అర్థం కావట్లేదు, ఏంటి బాధుడు, ఏంటి సౌండ్ అని అదిలిపోతుంది. అప్పుడు అన్నాయండి, పాత కప్పలు ఏమి భయపడవాకు, కాసేపు అలా కొట్టుకొని వెళ్ళిపోతాడు, మళ్ళీ యథావిధి మనకు మళ్ళా ఎప్పటికో అంటే వారంలో మనం ఒకసారి కలుస్తాడు పాస్టర్ గారు, కాసేపు అట్లా చెప్తాడు, కాసేపు అంటే అయిపోతుంది, మళ్ళీ వారానికి కలుద్దాం. కాబట్టి వాక్యాన్ని అలాగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే మనం వాక్యం విని ఇది దేవుని వాక్యం అని వణుకుతూ ఉంటామో, ఇది దేవుని మందిరం అని భయపడుతూ ఉంటామో, షిప్రా పూయాని ఆశీర్వదించినటువంటి దేవుడు, అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనందరము దేవుని భయము కలిగి జీవించాలి. లోకంలో ఎన్నో భయాలు ఉన్నాయి, వాటన్నిటిని ప్రక్కన పెడదాం. దేవుని వాక్యానికి, దేవుని మందిరానికి మనం భయపడితే, ఇదిగో నిజంగా ఇతను దేవుని వాక్యం పట్ల భయపడుతున్నాడని దేవుడు గ్రహించి మన ఉద్యోగంలో, మన కుటుంబంలో, మన వ్యాపారాల్లో అన్నింటిలో కూడా ఆయన అభివృద్ధిని దయచేస్తాడు. చూడండి, ఇప్పటి వరకు మనం ఒక 2 కుటుంబాలు దేవుని వాక్యం విని ఆశీర్వదించబడినటువంటి చెప్పుకున్నాం. ఒక కుటుంబాన్ని చూసుకుందాము, దేవుని భయము లేనటువంటి కుటుంబం. చూడండి, ఈయన పేరు యెరోబాము. ఈయన ఇశ్రాయేల్కి రాజుగా మారాడు. ఒకప్పుడు ఏం చేసేవాడంటే టాపీ వేస్తాడు. నాన్న లేడు, అమ్మ విధవరాలు, ఏదో పనులు చేసుకుంటూ పాపం చదివించలేక పనికి పంపించింది. ఆ పనిలో కాస్త పని నేర్చుకున్నాడు, మేస్త్రికి వెళ్తున్నాడు. చూడండి, కాలక్రమంలో ఒకరోజు అతను రాజుగా మారిపోయాడు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఎలా అయ్యాడు ఇతను రాజు? ఏంటి ఇతనిలో ఉన్న క్వాలిఫికేషన్స్ అంటే, ఆ వాక్యం చదివినప్పుడు అక్కడ ఒక మాట రాస్తాడు, పని యందు శ్రద్ధ కలిగిన వాడు. చక్కటి మాట ఉంటుంది యెరోబాము గురించి. యవనస్తుడు పని యందు శ్రద్ధ కలిగిన వాడు. పని యందు శ్రద్ధ అంటే ఏంటి? ఒక్కొక్కసారి చర్చిలో ఏవో ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, లేకపోతే భోజనాలు పెడతాం. ఎవరైనా సిస్టర్కి, చెల్లి ఈ అంట్లో నువ్వు గడిగేసా అన్నావు అనుకోండి, ఒకవేళ ఆమెకు నచ్చలేదు అనుకో, ఏం చేస్తాం, మనకి సౌండ్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది, అది టపా టపా వేస్తూ ఉంటారు. అంటే ఈ మనిషికి ఇష్టం లేదు కాబోలు. పని యందు శ్రద్ధ కలిగిన వాళ్ళంటే అల్పులు ఎదుట కాదు, రాజులు ఎదుట నిలబెడతాడని దేవుని వాగ్దానం ఉంది. చూడండి, యెరోబాము తనకు అప్పగించబడినటువంటి పనిని శ్రద్ధగా చేస్తాడు. ఒకవేళ ఎవరైనా బ్రదర్నో సిస్టర్నో ఈ చర్చి ఓడమన్నారు అనుకో, లాస్ట్ గారు ఇక్కడి నుంచి అక్కడ ఓడమంది అని అట్లా ఓట్ చేస్తారు. శ్రద్ధ కలిగిన వాళ్ళు ఏం చేస్తారని ఈ టేబుల్ క్లీన్ చేస్తారు, ఇది క్లీన్ చేస్తారు, పైన క్లీన్ చేస్తారు, దాని మీద క్లీన్ చేస్తారు, ఆ గోడ మీద క్లీన్ చేస్తారు. అంటే పని యందు శ్రద్ధ కలిగిన వాళ్ళు. ఒకరోజు చూడండి, ఆ చిన్న స్థితిలో ఉన్నప్పుడు రాజుగారు ఎదుట నిలబడగలిగే అంత స్థాయి వస్తుందా? అందులో సొలొమోను అంటే మామూలుడా? ఎన్ని దేశాలు ఆయన కింద ఉన్నాయి, ఎంతమంది పన్ను కడతారు, ఎంతమంది ఆయన కలవడానికి వస్తారు. సాధారణమైనటువంటి ఒక టాబీ మేస్త్రి వెళ్ళి అతనికి ఆ టైం ఇవ్వగలుగుతాడా? కానీ అతను తీసుకుని వెళ్ళి రాజుగారు ఎదుట నిలబెట్టారు. ఏమని చెప్పారంటే, ఇతను పని యందు శ్రద్ధ కలిగిన వాడండి, ఇతను చిన్న పనులు కాదు పెద్ద పనులు అంటే ఆ సొలొమోను రాజు అతనికి ఒక పెద్ద పని అప్పగించాడు. అయితే కాలక్రమంలో దేవుడు ఒక రోజు అతన్ని రాజుగా చేసేసాడు.
దేశం రెండుగా విడిపోయింది. 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఒక పక్కకు వచ్చేసినాయి, 2 గోత్రాలు ఒక పక్కకు వచ్చేసినాయి. 10 గోత్రాలకి యెరోబాము రాజు అయిపోయాడు, 2 గోత్రాలకి రెహబాము రాజు అయిపోయాడు. చూడండి, యెరోబాము ఎప్పుడైతే 10 గోత్రాలకి రాజు అయ్యాడో అతనికి 8 లక్షల కాల్బలం వచ్చేసిందంట, వెండి బంగారాలు వచ్చేసినాయి. ఎంత దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత దేవుని భయం కలిగి ఉండాలి. దేవుడే చెప్పాడు ఒకరోజు సేవకుని పంపించి పొలంలో కనపడితే, అయ్యా ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఒకరోజు నువ్వు రాజు అవుతావని సేవకుడు చెప్పాడు. ఆ మాట ఖచ్చితంగా నెరవేరింది. అతను రాజు అయిన తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే, ఏ దేవుడైతే అతన్ని దీన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాడో ఆ వ్యక్తి దేశంలో దేవుడినే మార్చేసే ప్లాన్ గీశాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ 12 గోత్రాలకి ఒక చోటే ఉంది గుడి, మందిరం. వాళ్ళు మందిరానికి వెళ్తున్నప్పుడు యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేములో తన యజమానుడు కుమారుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి వచ్చిన పెద్దలతో ఏమైనా ఆలోచన చేసుకొని నా మీద తిరగబడతారేమో అని ఆలోచన చేసి దేశంలో దేవుణ్ణే మార్చాలని చెప్పేసి 2 బంగారు దూడలు చేయించి, ఒకటి దానిలోను ఒకటి బెర్షెబాలో పెట్టి, ఇగో ఈ దూడలే మిమ్మల్ని ఇక్కడ నడిపించింది, ఈ దూడలే ఈ పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని మిమ్మల్ని నడిపించని ప్రజలకు చెప్పినప్పుడు అక్కడ ప్రజలు ఒక మాట రాయబడింది, ఎరగని తరం వచ్చేసిందంట. ఎరగని తరము వచ్చేసింది. చూడండి, ఏదైనా మన అందరం ఎక్కడున్నాం, మన పిల్లలు ఎక్కడున్నారో వారు దేవుని మందిరంలో కనబడాలి, వాళ్ళు దేవుని వాక్యం వినాలి, వారు దేవుని గురించి తెలుసుకోవాలి. లేకపోతే ఎరగని తరం ఒకటి వస్తుంది. ఆ ఎరగని తరంలో ఆ దేవుడిని మార్చేస్తే వాళ్ళందరూ ఆ గడ్డి వేసే బొమ్మకి దానికే వాళ్ళు నమస్కారం చేస్తూ బలు అర్పిస్తూ ఉన్నప్పుడు చూడండి, దేవుని కోపము అతని మీదకి దిగి వచ్చింది. ఎంతగా దిగి వచ్చిందంటే దేవుని యొక్క ఉగ్రత. ఒకరోజు పాస్టర్ గారిని పంపించాడు, ఇది కరెక్ట్ కాదు, దేవుడు నీకు సదాకాలం రాజ్యాన్ని అప్పగిస్తా అన్నాడు, ఇలా ప్రజల్ని మభ్యపెట్టద్దంటే చూడండి చేయి చాపేసి, అంటే నేను అనుకోవచ్చు వాడిని చంపేంట్రా అని చేయి చాపేసి, ఎందుకంటే అతని చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, రాజు కదా, చక్రవర్తి, 8 లక్షల కాలుబలం ఉంది. అయితే దేవుడు ఆ చాపిన చెయ్యి అలాగే ఎండిపోయింది. మరలా బతిలాడుకున్నాడు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చెయ్యి మరలా మామూలు అయిపోయింది. చూడండి, అతను ఏం చేశాడంటే 2 రోజులు బాగున్నాడు, మరలా యథాస్థితికి వెళ్ళిపోయాడు. తనకు ఉన్నతమైన స్థలాల్లో ఆ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవటం, వాటికి బలు అర్పించడం, తనకిష్టమైన వారిని సేవకులుగా ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ చూసి దేవుని కోపం రగిలిపోయి, చూడండి ఎంత మాటన్నాయంటే దేవుడు, ఒకడు పెంట అంతయో అవతలకు ఊడ్చేసినట్లుగా నేను యెరోబాము కుటుంబాన్ని ఊడ్చి పారేస్తాను. చివరికి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు చూడండి, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29లో, తాను రాజు కాగానే అతడు యెరోబాము సంతతి వారిని అందరినీ హతము చేసెను, ఎవరినైనను యెరోబామునకు సజీవునిగా ఉండనీక అందరినీ నశింపజేసింది. కుటుంబం అంతా కూడా పతనం అయిపోయింది. కారణం ఏమిటంటే ఆ ఇంట్లో దేవుని భయం లేదు, ఆ ఇంట్లో దేవునికి విలువ లేదు, దేవుని మాటకి లెక్కలేదు. ఒకప్పుడు ఏ దేవుడైతే దీన స్థితిలో నుంచి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాం, మామూలు విషయమా? ఒక తాపి మేస్త్రి చక్రవర్తి అవటం సాధ్యం. కానీ దేవుడు ప్రేమించాడు, అతనిలో ఉన్నటువంటి శ్రద్ధ కలిగి పనిచేసే ఆ చక్కటి పనిని చూశాడు, లేవనెత్తి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి ఎన్నో వాగ్దానాలు చేస్తే దేవుడినే మార్చాలంటే అతనికి దైవ భయం లేదు, దేవుడే హెచ్చరించిన సేవకుని భయం లేదు. చివరికి దేవుడు చెప్పాడు, ఒకటి పెంట అంతయో అవతల కూర్చున్నట్లుగా ఆ కుటుంబాన్ని ఊడ్చి పారేసేసాడు. చూడండి, ఇంకా ఎంత ఎంత దారుణంగా చెప్పాడంటే దేవుడు, అదిగో అతని పిల్లల యొక్క శవాలని ఎవరు సమాధికి రారు, కుక్కలు బెక్కు తింటాయని చెప్పాడు, పక్షులు బెక్కు తింటాయని చెప్పాడు, ఎవరు సమాధికి రారు. అక్షరాల దేవుడు ఏదైతే చెప్పాడో చివరికి ఇది యెహోవా వాక్కు. మొదటి రాజులు 12 కానీ 14లో కానీ వచ్చేవి మనకి కనిపిస్తాయి. దేవుని కోపము ఆ కుటుంబం మీద రగులుకోవడానికి కారణం ఏమిటి అంటే ఆ కుటుంబంలో దేవుని భయం లేదు.
షిప్రా పూయ వాళ్ళు రాజుకు కాదు భయపడింది, దేవునికి భయపడ్డారు. కాబట్టి దేవుడు వాళ్ళ వంశాలను అభివృద్ధి చేశాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు కాబట్టి ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. చూడండి, లోకాసు వార్తలో అద్భుతమైన మాట నన్ను ఎప్పుడు బలపరుస్తాను. అబ్రహామును బట్టి అతని సంతానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎక్కడ అబ్రహాము ఆదికాండం 11వ అధ్యాయంలో పరిచయం అవుతాడు. లోకాసు వార్తకు వచ్చేసరికి 4000 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ దేవుడు ఆ వ్యక్తిని మర్చిపోలేకపోయాడు. ఎందుకంటే ఆ దేవుడు ఆ అబ్రహాము దేవునికి భయపడినట్లుగా మరెవరూ భయపడలేకపోయారు. ఈ రాత్రికాల సమయంలో వేటికో భయపడుతున్నావు, నేను కాదనటం లేదు. ఈ రాత్రి దేవునికి కూడా భయపడు. దేవుడికి భయపడితే దేవుడు నిశ్చయముగా మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా మన వ్యాపారాలు, ఉద్యోగాలు, మనం చేసే ప్రతి పనులన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకో. దయగలిగిన మహారాజా, ప్రేమ కలిగినటువంటి మహాతండ్రి, నీ కొందనాలు ఆయన. ఈ రాత్రికాల సమయంలో నీవు దేవునికి భయపడవా అనే మాట మీద ప్రభా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. నిజంగానే మేము అన్ని భయాలు కలిగి ఉన్నాం, కానీ దేవుని భయం కలిగి లేం ప్రభా. అయా షిప్రా పూయ వాళ్ళు రాజుకి భయపడలేదు, కానీ మీ మాటకి భయపడ్డారు. దేవునికి భయపడినందున వారి వంశము ఆశీర్వదించబడినట్లుగా మా జీవితాల్లో కూడా అటువంటి ఆశీర్వాదాన్ని దయచేయండి. అబ్రహాము దేవునికి భయపడినందున అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారిపోయాడు కదా. అయ్యా మరి యెరోబాము దేవుని భయం లేకపోవటం వల్ల ఆ కుటుంబం ఎలా పతనమైందో ఎన్నో విషయాలు మాకు కనిపిస్తా ఉన్నాయి. మేము అలా ఉండకుండా దేవుని భయం కలిగి జీవించడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఈ సిపిఎఫ్ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, సరిహద్దులు విశాలపరచండి, నూతన ఆత్మలు దయచేయండి, యవనస్తులను దయచేయండి, సేవకులు నాయకులకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మరి ముఖ్యంగా జాన్వశ్రీ గారిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆదివారం సాయంత్రం మనకి వాక్యాన్ని అందించిన మురళి గారికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. కుమ్మరి కుమ్మరి అనే పాట పాడుతున్నాము. ఈ వర్షం వచ్చింది, అయినా కానీ ప్రభా నీ కృపను బట్టి దయని బట్టి నీ సన్నిధిని ప్రభా మాకు ఇచ్చారు. మీకే స్తోత్రం దేవా. ప్రభా వాక్యం వివరించిన నీ దాసుని ఇంకా బలపరిచి వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా నాయన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా దేవునికి భయపడే మనసు మాకు దయచేయండి ప్రభా నాయన. మరి దేవునికి భయపడేవాడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ప్రభా. నీ భక్తులు ఎంతోమంది నీకు భయపడి ప్రభా ఎంతో మాదిరి జీవితం మామూలు ఇచ్చారు. నీకే స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్కరిని నీ వాక్యం ద్వారా ఆశీర్వదించడం నమ్ముతూ స్తుతిస్తున్నాం దేవా. మళ్ళా శనివారం సాయంత్రం ఇక్కడికి వచ్చి ప్రభా నీ వాక్య ధ్యానాన్ని మాకు దయచేయమని, అప్పటి వరకు మమ్మల్ని కాపాడమని, నీ యొక్క కృపగల హస్తాల క్రింద మమ్మల్ని ఉంచమని, వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా నీ దీవెన ఆశీర్వాదాలతో పంపమని నజరుడైన యేసుక్రీస్తు సర్వశక్తి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సహవాసం కూడా ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉన్నదాకా. ఆమేన్.